నేటి దైవవాక్కు యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఈ వచనంలో గొప్ప వాగ్దానము మనలందరికీ ఇచ్చినటువంటిది. యేసు ప్రభువు దగ్గరికి రావడం ద్వారా మనము జీవాహారంలో భాగం పంచుకుంటామని ఇది తెలియచేయుచున్నది. ఆధ్యాత్మిక జీవం కలగాలంటే ఇదొకటే ఏకైక మార్గం. ఆయన దగ్గరికి రావడం అంటే ఆయనలో నమ్మకం ఉంచడం, నమ్మకంతో ఆయన దగ్గరికి రావడం అనగా మన హృదయం యేసుకు దగ్గర కావడం, ఆత్మలో యేసు వైపు తిరగడం. అలా వచ్చిన వారిని యేసు ప్రభువు ఎప్పుడూ త్రోసివేయడు. సర్వ మానవులలో ఏ వ్యక్తి అయినా, ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభు దగ్గరికి వస్తే ఎంతో ప్రేమతో వారిని స్వీకరిస్తాడు. అపరాధ భావంతో ఉండక, దేవుడు నన్ను ఎన్నుకోలేదేమో అని దిగులు చెందక, క్రీస్తు దగ్గరికి వస్తే వారిని ఎన్నుకుంటాడు. అంతేకాదు, ప్రేమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. ప్రతి విధమైన చెడు విడిచి క్రీస్తు చెంతకు వచ్చినట్లయినా ఆయన స్వీకరిస్తాడు. ఎలాంటి అని కానీ, ఏ కోవకు చెందినామని కానీ ఆయనను నమ్మి విశ్వసించి దరికి వస్తే చాలు. హక్కున చేర్చుకొని ఆదరించి ప్రేమించి మనల్ని దగ్గర చేసుకునే ప్రభు మనకున్నారు కనుక ధైర్యంతో ప్రభు వైపు తిరిగి ముందుకు సాగుదుముగాక. ఆమేన్.